ఇప్పటికైనా ఏదైతుందో సరే, ఇంతవరకు మీకు మీ అంతర్గత పోరాటాలు కాంగ్రెస్ పార్టీలో ఏం నడుతుందేమో మీకెరక, దేవునికి ఎరక. మీ అంతర్గత సమస్యలతో ఏదైతుందో రాష్ట్రాన్ని నువ్వు ఏం చేయదలుచుకున్నావు? నువ్వు రాష్ట్రం పాలన అనేది ఏదైతుందో ప్రధానం. ఒక ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఏదైతుందో పాలన ప్రధానం, పార్టీ వ్యవహారాలు ఏదైతుందో సెకండరీ. పాలన ప్రధానం, పార్టీ వ్యవహారాలు సెకండరీ. మీరు మొత్తం పత్రికలు నిన్నటికలు గమనిస్తే వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత పరిణామాలు వస్తుండే రేవంత్ రెడ్డి ఏమో అవుతుంది ఏమో, మీరు అది ఏమన్నా కానీ రానాయన మీ అంతర్గత వ్యవహారం. కానీ ముందు ఇటు పాలన ఏదైతుందో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టే, దాన్ని ఏ విధంగా మనం వినియోగులకు తేవాలి, వీళ్ళ కన్నెపల్లి పంప్ అవుతున్న ఏదైతుందో వినియోగులకు తేవడం అనేది ప్రధానం అని చెప్పంటారు. మీకు ఇప్పటికైనా సమయం, ఇప్పటికే ఏదైతుందో మీరు 30 మాసాలు వృధా చేసిండ్రు. ఈ సంవత్సరం అయితే ఏదైతుందో ఖరీఫ్ పంట ప్రశ్నార్థకం అయిపోయింది. అటో ఇటో మొత్తానికి అల్పపీడనంతో కొంత సాగైపోయింది. అల్పపీడనంతో ఏదైతుందో ఈ ఎల్లినో పరిస్థితుల్లో కూడా ఈ అల్పపీడనంతో వీళ్ళ కొంత సాగైంది. దానికి రైతు వల్ల ఆందోళనకు గురవుతున్నాడు. ఇటో ప్రాజెక్టులో నీళ్లు లేవు, ఆ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. గతంలో ఏదైతుందో 24 గంటల కరెంట్ అనేది మనకు రైతుకు ఒక ఆత్మస్థైర్యం కలిగించిందే. ఇప్పుడు రాత్రి అయితే కరెంటు మర్చిపో, దినంలో ఎప్పుడు వస్తుంది అనేది ఎవడు ఎండ కొడితే కరెంట్ వస్తుంది. సోలార్ పవర్ ఏదైతుందో ఎండ కొడితే కరెంట్ వస్తుంది అన్నట్టు దినంలో ఎండ కొడితే కరెంట్ వస్తుంది, మబ్బత్తే అది రాదు. అట్లా అయిపోయింది మన పరిస్థితి అని చెప్పి అంటున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికైనా ఏదైతుందో జ్ఞానోదయం కొంత పాలన పట్ల దృష్టి పెట్టు అంటున్నాను. మరి ఆ ఉత్తమ్ రెడ్డి చదువుకున్నాడు, రేవంత్ రెడ్డి ఏమైనా చదువుకున్నాడు నాకు తెలియదు, కానీ ఉత్తమ్ రెడ్డి అయితే అందరూ చదువుకున్నాడుగా భావిస్తారు. కొంత స్వతంత్రంగా వ్యవహరించవా నీ శాఖ మీద, నీ శాఖ కొంత స్వతంత్రంగా వ్యవహరించు. తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 60% ఆఫ్ ది రీజన్, 60% ఆఫ్ ది స్టేట్ ఇటు సాగు కానీ, త్రాగునీరు కానీ, పారిశ్రామిక అవసరాలు కానీ, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు కానీ, ఇవన్నీ కూడా ఏదైతుందో ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాం అని చెప్పి, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాం. కాబట్టి వాళ్ళు రేపు ఇమీడియట్ మీరు తక్షణమే ఆ మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు సంబంధించి మీరు ఎల్ఎన్టీకి బాధ్యత అప్పగిస్తారా, ఏం చేస్తారు అనేది మాక్సిమం ఇట్ టేక్స్ అబౌట్ 4-5 months 6 months లోపల ఏదైతుందో ఆ మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ చేసే అవకాశం కూడా ఉన్నది. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ ఇప్పుడు ఏదైతే ఆ 7th బ్లాక్ 5-6 పియర్స్ 4-5 పియర్స్ ఏదైతే దెబ్బతిన్నాయో దాన్ని పునరుద్ధరణ చేయడం కూడా ఇట్ నాట్ టేక్ మచ్ ఆఫ్ టైం. అదొక భాగం. ఈ లోపు ఏదైతుందో మీరు తక్షణం ఏదైతున్నదో కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండా మీకు రివర్ ఫ్లో 93.5 మీటర్ లెవెల్ టచ్ చేస్తే ఆటోమేటికల్లీ యుల్ గెట్ వాటర్. సపోజ్ ఏమైనా తగ్గినా కానీ కింద దిగువన కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే అంత 50 కోట్లు 100 కోట్ల మించదు. కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే నీకంతా 50 కోట్లు 100 కోట్లు మించదు. నీ మన్మని తృప్తి చేస్తాని కోసం ఆ మెస్సీతో ఫుట్బాల్ అని పెట్టి 100 కోట్ల వృధా చేసినావు. కేవలం మన్మని తృప్తి చేస్తానికి మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ అని పెట్టి ఆ సింగరేణి కాలనీ సంస్థకి చెందిన 100 కోట్లు అందాల పోటీ అని పెట్టి అదో 100 కోట్లు కథం చేసిండా. అంటే ఇవాళ మొత్తం రాష్ట్రం రైతాంగం ఏది ఇస్తుందో అలా నీ మన్మని తృప్తి చేస్తానికి కోసం 100 కోట్లు పెడతావు, అందాల పోటీకి 100 కోట్లు పెడతావు. ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన నిజంగానే వాటర్ లెవెల్ తగ్గినా కానీ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఏదైతుందో మనకు 2 TMC ఈజీగా సులువుగా ఎత్తిపోయచ్చు. అది పెద్ద సమస్య కాదు. రేపు ఎప్పుడు ఇంకో 2-3 మాసాల తర్వాత ఇంకా నీటి ప్రవాహం తగ్గుతుందని చెప్పి భావించినా కానీ ఫర్ అనదర్ 6 months నీటి ఎత్తిపోయడానికి కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయవచ్చు. కాబట్టి వీళ్ళ రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ఇదేదైతుందో ఇప్పుడు ఈ రిపోర్టే కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ రిపోర్టే రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని చెప్పి అంటున్నా. ఈయనైనా కళ్ళు తెరువు జ్ఞానోదయం కావాలని చెప్పి అంటున్నా.
ఈ మూర్ఖపు ఆలోచన పక్కన పెట్టు.